నమస్కారం అండి. ఎంతో ప్రసిద్ధి చెందిన శరత్చంద్ర చటర్జీ గారి చరిత్రహీనులు అది చదవబోతున్నాను. ఆ నవల అది సంక్షిప్త నవలగా యువలో అప్పట్లో చాలా పాతకాలం మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్ అందులో వచ్చేది. అప్పుడు మేము బాగా చిన్నపిల్లలం. అది కట్ చేసి బైండ్ చేయించారు మా అమ్మ వాళ్ళు. ఇది వాళ్ళ లైబ్రరీ నుంచి ఇలా ఉంటుంది ముఖ చిత్రం. చరిత్రహీనులు పాతది కదా, పసుపు రంగులో కూడా వచ్చేసింది. ఇది చరిత్రహీనులు. దీని అనువాదం చక్రపాణి గారు. రాఘవబాబు యాజమాన్యం కింద ఒక మెస్ నడుస్తుంది. ఆ మెస్లో రకరకాల పెద్ద మనుషులంతా చేరుకుని కాలక్షేపం చేస్తూ ఉంటారు. వారి చరిత్రలు చూడబోతే చిత్ర విచిత్రంగా కనిపిస్తాయి. యజమాని రాఘవబాబుకు చదరంగం పిచ్చి. అందులో పడి ఈ లోకమే మర్చిపోతాడు. మెస్లో పనివాళ్ళు కూడా ఆయన గారితో కలిసి చనువుగా ఆడుతూ ఉంటారు. ఏదో గొప్ప సత్కార్యం కోసం చందాలు వసూలు చేస్తూ ఒకనాటి ఉదయాన కాలేజీ విద్యార్థులు కొంతమంది ఉపేంద్ర బాబు వద్దకు వచ్చారు. ఆ సభకు ఉపేంద్రుణ్ణి అధ్యక్షుడిగా ఉంచాలని వాళ్ళ ఉద్దేశం. ఇంతలో ఎవరో వ్యక్తి వారందరినీ తప్పించుకుని దివాకరుడి గదిలోంచి మెల్లగా తల వంచుకుని పోతున్నాడు. దివాకరుడు ఉపేంద్రుడి పినతల్లి కొడుకు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోవడంతో ఇక్కడే పెట్టల్లి ఇంట్లో పెరిగాడు. బయట వైపు గదిలో బస. వయసు 19, BA చదువుతున్నాడు. తల వంచుకుపోతున్న ఆ వ్యక్తిని ఉద్దేశించి ఉపేంద్రుడు, అరే సతీష్, తప్పించుకుపోతావే, ఇట్రా అని పిలిచి పలకరించాడు. సతీషుడు ఇంతకాలంగా అలహాబాద్లో బాబాయ్ గారి ఇంట్లో ఉన్నట్ట. హోమియోపతి చదివి వాళ్ళ ఊళ్ళో ప్రాక్టీస్ పెడదామని సంకల్పం. ఇందుకు అమ్మా నాన్న సరే అన్నారు కూడా. వాళ్ళ దగ్గర 2 నెలలుండి తర్వాత స్టడీస్ కోసం కలకత్తా వెళదామనుకుంటున్నాడు. 2 నెలల తర్వాత ఎందుకని అడిగాడు ఉపేంద్రుడు. ఈలోగా చిన్న పనుంది. నవనాట్య మండలి నుండి కొందరు విడిపోయి ఇంకో నాటక సమాజం స్థాపించుకున్నారు. దానికి ముఖ్యుడు విపిన్ బాబే. అతడే నన్ను వైరిచ్చి రప్పించాడు. వారి కన్సర్ట్ పార్టీ ఏర్పాటు చేస్తే గానీ నేను ఇంకే పనికి పోను. ఇందులో మురళి వాయించే వాళ్ళు ఎవరు లేరు. అందుకని దివాకరుడి దగ్గరికి వచ్చాను అన్నాడు. ఏమన్నాడు అతను? ఏమంటాడు? పరీక్షల ఏడుపు ఏడుస్తున్నాడు. ఇంతలో భూపతి వచ్చి, సతీష్ బాబు, చందా లిస్టులో మీ పేరు వేయాలి. ఎల్లుండి సాయంత్రం కాలేజీ హాల్కు దయచేయండి. అక్కడ స్వామివారే స్వయంగా విషయమంతా చెప్తారు అన్నాడు. ఎల్లుండి రావడం అసంభవం. ఆ రోజున మాకు ఫుల్ రిహార్సల్స్. లేకపోతే ఒక్క నిమిషం కూడా సాగదు అన్నాడు సతీషుడు. సామాన్యమైన రిహార్సల్ పని నష్టమవుతుందని మహత్కారానికి చేయూతనివ్వనంటావా అని రెట్టించాడు భూపతి. ఆ మాట పైన ఇద్దరి మధ్యన స్వాముల వార్లు, కాషాయ వస్త్రాలు, దేవుళ్ళు, దయ్యాలు, నమ్మికలు, నమ్మకపోవడాలు, వీటిని గురించి పెద్ద చర్చ జరిగింది. అక్కడున్న వాళ్ళంతా మధ్య మధ్య నవ్వుతూ వచ్చారు. ఉపేంద్రుడి భార్య సులభాల పంపిన నౌకరు కూడా దూరంగా నుంచుని వెనక్కి తిరిగి నవ్వుకున్నాడు. అందరూ కబుర్లలో పడిపోయారు. మధ్యాహ్నం అయిపోయింది. ఇళ్లలో నౌకర్లు ఆకలి తప్పులతో తాతాలాడిపోయారు. వంట వాళ్ళు ఇలాంటి కొలువు వదులుకుపోవడమే మేలు మాకు అంటూ బహిరంగంగానే చెప్పేశారు. ఇంచుమించు 3 నెలల తర్వాత కలకత్తాలో ఒక ఇంట్లో ఒకనాడు హోమియోపతి స్కూల్లో చదువుతున్న సతీషుడికి పొద్దునే మెలకు వచ్చింది. కానీ ఇంకా పక్క మీద దొర్లుతూ ఇవాళ ఆట విడుపు, స్కూల్కి మట్టం అని నిశ్చయించుకున్నాడు. హుషారుగా లేచి కూర్చుని నిప్పు కోసం గల్లంతో చేస్తున్నాడు. అయ్యగారికి మెలకు వచ్చిందా అన్నది సావిత్రి నవ్వుతూ. సావిత్రి ఈ మెస్లో పనిగత్తె, ఏర్పాట్లన్నిటికీ పెట్టనగత్తె. పచ్చటి ఛాయతో తీర్చిదిద్దినట్లుండే సావిత్రి వయసు 22-23 ఏళ్ళుంటాయి. శుభ్రమైన చీరలు కడుతుంది. నవ్వుతూ మాట్లాడుతూ ఎంతో సోషల్గా ఉంటుంది. మెస్లో సతీషుడు ఒక్కడే ఆమెను పేరు పెట్టి పిలుస్తాడు. ఆమెకు సతీషుడంటే మక్కువే. మెస్సు పనుల్లో ఎంత తెలిపి లేకపోయినా సుందర యువకుడైన సతీష్ మీద ఒక కన్ను వేసే ఉంచుతుంది. ఈ సంగతి అందరికీ తెలుసు. సావిత్రి ప్రశ్నకు మెలకు వచ్చింది అంటూ సతీష్ దిండు కింద నుంచి ₹1 తీసి ఆమె ముందుకు విసిరాడు. పొద్దున్న ఏం తీసుకురావాలి అన్నది. మిఠాయి. నాకు కాదు, రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు మీ వారికి కొనుక్కొని వెళ్ళు. ఆమె కోపంతో పక్క మీదకి విసిరింది ₹1. మీరే దాచుకోండి, మా వారు మిఠాయి కోసం ఏం మొహం వాచిపోలే అన్నది సావిత్రి. సతీష్ మళ్ళా విసిరి, నాతోడు సావిత్రి, తీసుకో, నిజంగానే మీ వారికి మిఠాయి కోసమని ఇస్తున్నా అన్నాడు.
మొహం చిట్లించుకున్న సావిత్రి, ఆడవాళ్ళలాగా మీరు కూడా ఈ ఒట్లేమిటి, నావారు గీవారు అంటూ ఎవరూ లేరు, మావారైనా మరెవరైనా అంతా మీరు అంది. అయితే రూపాయితే అవును కానీ నిజం చెప్పు సావిత్రి, నేను గాక మీ వారు ఇంకెవరూ లేరు? నౌకర్లతో ఇలా మాట్లాడుతూ కూర్చుంటే నెత్తికెక్కి కూర్చుంటారు, భయభక్తులుండవు, లోకనింద కూడాను అంటూ రూపాయి తీసుకుని వెళ్ళిపోయింది. ఇంతలో నౌకరు నిప్పు తెచ్చాడు. సతీష్డు పొగ వదులుతున్నాడు. మడి ఎగొట్టాలని సతీష్ ప్రయత్నం. సావిత్రి అంది, ఎంట్రన్స్ పాస్ అయ్యేటప్పటికి 22, ఈ డాక్టరీ అయ్యేసరికి 62 నిండేట్టుంది. అయితే సావిత్రి, లోకులు గాడిదలాగా కష్టపడి పరీక్షలు పాస్ అయి చివరికి చేసేదేమిటో అన్నాడు సతీష్డు. నవ్వాపుకొని సావిత్రి, గాడిదలు పరీక్షలు పాస్ అవుతాయి ఏమిటి అన్నది. నన్ను గాడిద అంటున్నావా? ఈ దుడుకుతనం మంచిది కాదు సుమా అని సతీష్డు గంభీరంగా అన్నాడు. ఉదాసీనంగా సతీష్ పక్క మీదే పడి ఉన్నాడు. వేళయ్యేసరికి స్నానానికి పిలుపు వచ్చింది. ఇంట్లోనే ఉంటానుగా, తొందరే ఉంది అన్నాడు. ఓహో, అదేం కుదరదు, మీరు స్కూల్కి వెళ్ళాలి, స్నానం చేసి భోజనం చేయండి అంది సావిత్రి. అంగవస్త్రం ధోవతి స్నానాల గదిలో పెట్టి పదండి అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. సతీషుడికి నిత్య సంధ్యావందన నియమం ఒకటి ఉంది. స్నానం చేసి వచ్చి పూజా వేదిక మీద కూర్చుని ఆలస్యం చేస్తున్నాడు. అన్నం వడ్డించుంది, చల్లారిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయింది సావిత్రి. మెస్లో ఉండే వాళ్ళందరూ ఉద్యోగస్తులు, ఆఫీసులకు వెళ్ళిపోయారు కనుక మెస్ అంతా జనశూన్యంగా ప్రశాంతంగా ఉంది. వంట మనిషి ఎక్కడికో వెళ్ళాడు. బీహారీ సామాన్లు తేవడానికి వెళ్ళాడు. సతీష్డు ఏదో ఆలోచనలో పడ్డాడు. మిద్దె పక్క వరండాలో సావిత్రి తల ఆరబోసుకుని పుస్తకం చదువుకుంటోంది. కిటికీ తీసిన చప్పుడు విని వెనక్కి తిరిగి చూసింది. సర్దుకుని లేచి మళ్ళా చూస్తే కిటికీ మూసి ఉంది. లోపలికి వెళ్ళి, నన్ను పిలిచారా బాబుగారు అని అడిగింది. లేదే, మంచినీళ్ళు తీసుకురానా, తమలపాకులు అంది. ఓ అన్నాడు. మంచినీళ్ళు తెచ్చి మంచం దగ్గర పెట్టింది. కొంచెం సేపట్లో సిగరెట్లు తీసుకొచ్చి నవ్వుతూ, ఇవాళ అనవసరంగా ఇంట్లో కూర్చున్నారు మీరు అంది. అవును, అప్పుడప్పుడు ఏకాంతంగా ఉండకపోతే నా ఆరోగ్యం చెడుతుంది. కొద్దో గొప్ప డాక్టరీ చదివాక ఇంటికి వెళ్ళి ఒక ఆసుపత్రి పెడతా. చికిత్స లేక లోకంలో ఎంతోమంది దరిద్రులు, అనాథలు వ్యాధులకు ఆహుతి అవుతున్నారు. వారికి చికిత్స చేయడమే ఉద్దేశం అన్నాడు. ఇక్కడి నుంచి మీరు ఎలా వెళ్ళగలరు? మీరు లేకపోతే బిపిన్ బాబు ఇబ్బంది పడిపోతాడు అంది సావిత్రి. సిగ్గుతో అన్నాడు సతీష్. ఎందుకు ఇబ్బంది? నాలాంటి వాళ్ళు అతనికి అనేక మంది స్నేహితులు ఉన్నారు. అయినా నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళడం లేదు కూడాను అన్నాడు. వెళ్ళకపోతే విపిన్ బాబు గారి భార్యకు సంగీతం నేర్పేవారెవరు? ఆశ్చర్యంతో అడిగింది. నేను నేర్పుతున్నాను ఆమెకు సంగీతం? నాకేం తెలుసు, లోకలు అనుకునే మాట అన్నది సావిత్రి. ఎవరు అనుకోరు, నువ్వు కల్పించిన బూటకం అన్నాడు సతీష్. మీరు విపిన్ బాబు గారి సహచరుడు అంటారు, అది కూడా నేను కల్పించిన బూటకమేనా అంది సావిత్రి. ఆ మాటకు మండిపడ్డాడు సతీషుడు. ఏమంటే కలకత్తా నివాసి విపినుడు. అతని వినోద విలాసాలతో అతడికి సతీషుడి స్థానానికి లంకె పెడితే, విపినుడితో స్నేహం ఉంది సతీషుడికి అని తెలిస్తే లోకం దృష్టిలో తన గౌరవం దిగజారిపోతుంది. అందుకే భీకరంగా, ఎవడు నన్ను అతడి సహచరుడన్నది, పేరు చెప్పు అని గర్జించాడు. నవ్వుకుంటూ సావిత్రి, ఎవరి పేరు చెప్పేది బాబు, రాఘవబాబు గారి పరుపు ఎండలో వేసి వస్తాను ఇప్పుడే అన్నది. ముందు పేరు చెప్పు, తర్వాత పరుపు వేద్దు గాని. సావిత్రి నవ్వి, కుముదిని అన్నది. ఆశ్చర్యపడ్డ సతీషు, ఆవిడకి నువ్వెలా తెలుసు అని అడిగాడు. నన్ను పనిలోకి రమ్మని కబురు పంపింది. నిన్న నువ్వేమన్నావు? ఇంకా ఏం చెప్పలే, అదే ఆలోచిస్తున్నా. జీతం ఎక్కువ, పని తక్కువ, అందుకే ఆశగా ఉంది. మండిపడ్డాడు సతీషుడు. తెలిసింది, అంతా విపినుడి పన్నాను, అందుకనేనా తరచూ నీ పేరు కలుస్తూ ఉంటాడు? సావిత్రి నవ్వుకుంది. ఏమో మరి, అతనికి నా మీద అభిమానం ఉందేమో, ఫలితం అనుభవిస్తాడులే. సరే నువ్వు వెళ్ళు అన్నాడు సతీషుడు. పరుపు ఎండలో వేసి వెంటనే వచ్చేసింది సావిత్రి. కిటికీలోంచి చూస్తే సతీష్ ముస్తాబై గుప్పెడు నోట్లు తీసి జేబులో వేసుకుంటున్నాడు. వాకిటికి అడ్డంగా నుంచుంది సావిత్రి. ఎక్కడికి వెళుతున్నారు? తప్పుకో, వెళ్ళాలి, పనుంది అన్నాడు సతీషుడు. సావిత్రి తప్పుకోలేదు. సతీష్డు మొహం చిట్లించుకుని మాట్లాడలేదు. చాలా అన్యాయం, ఎక్కడైనా పనిచేయడం చేయకపోవడం నా ఇష్టం, మధ్య మీరు కల్పించుకుని ఎవరితోనో పోట్లాడతానంటారు ఎందుకు అన్నది సావిత్రి. పోట్లాడకపోవడం నా ఇష్టం, ఆపడానికి మధ్యలో నువ్వెవరు అన్నాడు సతీష్. చేతులు జోడించింది సావిత్రి.
కొంచెం నెమ్మళించండి, నేను వచ్చాక వెళ్తురు కానీ. సతీష్డు మళ్ళీ మంచం మీద కూర్చోగానే టక్కన తలుపు గొళ్ళెం పెట్టేసింది. తిన్నగా ఉండేంతవరకు గొళ్ళెం తీయను, వెళుతున్నా అని చూస్తూ చూస్తూ నిజంగానే దిగి వెళ్ళిపోయింది. ఉపాయం తోచక సతీష్ చొక్కా విప్పి పారేసి వెళ్ళికెళ్ళా మంచం మీద పడుకున్నాడు. సతీష్కి మొట్టమొదట విపినుడితో పరిచయం ప్రయాగలో. కలకత్తా చేరుకున్నాక ఆ పరిచయం స్నేహమైంది. ఇక్కడికి అతడు తరచూ వస్తూ పోతూ ఉండేవాడు. ఎందుకు వస్తున్నాడో తెలుసు సతీషుడికి. ఇవాళ సావిత్రి అన్న మాటతో ఆ సంశయం స్థిరమైపోయింది. సతీషుడి మిత్రుడిగా పెద్ద మనిషిగా చెలామణి కావడం విపినుడికి గౌరవం. సతీషుడు ఇంట లేనప్పుడు కూడా అతనికి మర్యాదలకేమీ లోటుండేది కాదు. ఈ బాధ్యతను సావిత్రికి సతీషుడే స్వయంగా అప్పచెప్పాడు. అయితే విపునుడి నీచ ప్రవృత్తి కృతజ్ఞతగా పరిణమించి ఇవాళ సతీషుడి హృదయాన్ని భేదించింది. ఫలితంగా స్నేహితులు, విందులు, ఆహ్వానాలు అన్నీ ఇప్పుడు కాలకూట విషమైపోయాయి. కొత్త కొలువులోకి నేను వెళ్ళడం లేదు అన్నది సావిత్రి. కింద పడి ఉన్న సతీషుడి చొక్కా జేబులో నుంచి నోట్లు తీసుకుంది. వాటిని పెట్టెలో పెట్టి తాళం చెవి తన రింగుకు తగిలించుకుంది. దీన్ని నా దగ్గరే ఉంచుకుంటా, డబ్బు అవసరమైతే తీసుకుందరు గాని అంది. క్షణంసేపు సావిత్రి మొహం కేసి చూశాడు సతీష్. సావిత్రి, మీదే ఊరు? పోనీ కులం చెప్తావా? చెబితే ఎల్లామో నా వంట మీరు తినరుగా. అయినా కాదనలేను గట్టిగా. కాదనలేరు? ఎందుకు అన్నది సావిత్రి నవ్వుతూ. ఎందుకో తెలీదు సావిత్రి, కానీ నీ చేతి వంట మాత్రం నేను తినలేను అన్నావు. కష్టమా? సరే అన్నట్టు రాఘవ గారి దిండు ఎండలో వేయడం మర్చిపోయా అంటూ బయటకు వెళ్ళిపోయింది. ఒక్క మాట వినిపో సావిత్రి అంటూ ఆవిడ్ని అడ్డగించాడు సతీషుడు. సావిత్రి కళ్ళలో మెరుపులు కురిపిస్తూ రామరామ, ఇదేమిటి ఇప్పుడే వస్తా అంటూ మాయమైంది. తలవని తలంపుగా ఇదంతా ఒక అద్భుత సంఘటనలా జరిగింది. భయపడి సావిత్రి అకస్మాత్తుగా పారిపోవడం, కళ్ళలో ఆ మెరుపులు కురిపించడం, ఇవన్నీ కలిసి సతీష్ దుర్బుద్ధిని అంతటినీ క్షణంలో మార్చి మసి చేసినాయి. సిగ్గుతో అతని శరీరం అంతా మెలికలు తిరిగిపోయింది. ఈ జన్మలో మరెన్నడూ సావిత్రి మొహం చూడలేను అనుకున్నాడు. పంచభుజాన వేసుకుని బయటపడ్డాడు. 4 మెట్లున్నాయి. మళ్ళీ సావిత్రి పిలుపు వినిపించింది. వంటింట్లో నుంచి పరిగెత్తుకొచ్చి, భోంచేసి వెళ్ళి బాబు, తిరిగి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అంది. కానీ వినట్లు రొప్పుతూ సతీష్ దాటివేశాడు. మర్నాడు 2 గంటల తర్వాత సావిత్రి మళ్ళా వచ్చి, ఏమిటి విశేషాలు, ఇవాళ ఉపవాసమేనా అని అడిగింది. నాకు ఇప్పుడు బాగుండలేదు అన్నాడు. ఏమిటి బాగుండండి? బడికి వెళ్ళడమా? సరే, బడికి వెళ్ళడం బాగుంటలేదు, కానీ ఇక్కడ ఆడవాళ్ళకి అడ్డం రావడం, వాళ్ళని అడ్డగించడం బాగుంటుందా? వెళ్ళండి స్కూల్కి, ఇంట్లో కూర్చుని ఆగం చేయక. ఆంతరంగిక ప్రేమతోనే శుభాకాంక్ష కోరుతూ అన్నది ఆమె. కానీ ఎర్రబడిన కళ్ళతో సతీషుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, అలసిస్తే కుక్కలే కాదు మనుషులు నెత్తికెక్కుతారు అన్నాడు. అవును బాబు, లేకపోతే మీకు కూడా ఇంతగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇది పెద్ద మనుషులు ఉండే చోటు, గోపికలతో రాసక్రీడలాడే బృందావనం కాదు సుమా అని అంటూ చివర వెళ్ళిపోయింది. స్తబ్దుడైపోయాడు సతీషుడు. ఇలా ఆమె తనని గాయపరుస్తుందని ఎన్నడూ అనుకోలేదు. అవమానంతో క్షోభపడుతూ బడికనే వంకతో బయటకు వెళ్ళిపోయాడు. తిరిగి సాయంత్రానికి గంగానది ఒడ్డున చేరుకుని నిర్జీవిలా రాతి మీద కూర్చున్నాడు. ఇంతకాలం నుంచి అతను ఈ స్త్రీతో పరిహాసాలు చేశాడు. దాని ప్రతిఫలం ఇప్పుడు చెడుగా పరిణమిస్తుందేమో అన్న వేదన. ఆనాటి మధ్యాహ్నం ఆమెని ఆపేటప్పుడు తను చేసిన దుష్కృత్యం, ఇంతకుముందు తనలో ఈ దృష్టి లేదు అంటే సావిత్రి నమ్ముతుందా? తన మనసులో అలాంటి దుర్బుద్ధి లేదు అన్న సత్యాన్ని ఆవిడకి వెల్లడించే సదవకాశం ఎప్పుడు కలుగుతుంది? కమండలం ధరించిన కపట సన్యాసిలా ఈ దొంగ కన్నం వేస్తూ పట్టుబడిపోయాడు అని లోపల నవ్వుకుంటుంది సావిత్రి. లేనిపోని అపవాదు సతీష్ హృదయంలో జ్వాలలాగా మండిపోతుంది. కాళ్ళ కిందకి నీళ్లు వచ్చి తడిపేసరికి తుళ్ళిపడ్డాడు. పొద్దు తెలియక లేచి ఇంటివైపు సాగాడు. ఎలాగో మెల్లగా అడుగులేసుకుంటూ మెస్ వాకిట్కి చేరుకుని మౌనంగా నుంచున్నాడు. లోపల నిశ్శబ్దంగా ఉంది. తలుపు తట్టి పిలవడానికి ధైర్యం చాలలేదు. మళ్ళీ ఆమె వచ్చి తలుపు తీస్తుందేమో అని గుండె దడదడ. సరిగ్గా ఆ సమయానికి ఎవరో తలుపు తెరిచారు. క్షణంసేపు మాట్లాడలేకపోయాడు. ఎవరు? బిహారీ? అవును బాబు గారు. అంతా ఫోన్ చేశారా? చేశారండి. సావిత్రి వెళ్ళిపోయిందా? అవును బాబు, నన్ను కూర్చోమని చెప్పి ఇప్పుడే వెళ్ళిందండి. ప్రాణం లేచి వచ్చింది సతీష్కి. బీహారీతో భోజనం చేసి వచ్చాను అని చెప్పాడు. మంచినీళ్ళు టేబుల్ మీద పెట్టాడు. పోయి పడుకోమని బీహారీకి చెప్పి పక్క మీద వాలగానే సతీష్కి కొనుక్కు పట్టింది.
ఈ ఘటన జరిగిన తర్వాత సావిత్రి మనసుకు సంతోషం లేదు. అయ్యో, కటువుగా బదులు చెప్పానే అని పశ్చాత్తాపడింది. పగలెప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి క్షమాపణ కోరుకుందాం అనుకుంది. అందుకు ఎదురు చూస్తోంది. అయితే మరో సందేహం. సతీష్ విపినుడి వద్దకు తప్ప మరో చోటికి వెళ్ళడు అని తెలుసు. పొద్దుపోయినా సతీష్ అంతులేదు. విసుగు పుట్టింది. బీహారీని కూర్చోమని చెప్పి తను ఇంటికి పోయాడనుకుంది. కానీ కునుకు పడితేనా? రాత్రి ఎలాగో జాగారంతో గడిపి తెల్లవారగానే పక్క వదిలి బయటకు వచ్చింది. వారు ఎక్కడున్నా కుశలంగా ఉండేట్టు చేతల్లి అని గంగామ్మ తల్లికి దండం పెట్టుకుని మెస్ పాకెట్కి వచ్చి నిలిచింది. బీహారీ తలుపు తీస్తూ, సతీష్ బాబు రాత్రి ఎక్కడో భోంచేసి చాలా పొద్దుపోయి వచ్చారు అన్నాడు. భోజనం మూతపెట్టి అలాగే ఉందని కూడా చెప్పాడు. హఠాత్తుగా ఆగి మొహం చిట్లించుకుని అంటూ సావిత్రి పైకి వెళ్ళింది. సతీష్కి మెలకు రాగానే సావిత్రి జ్ఞాపకం వచ్చింది. సరిగ్గా ఆ క్షణాన్ని ఆమె అతని ఎదుటకు వచ్చి నిల్చుంది. ఒక్క మాట ఆమె వంక చూసి తల వంచుకున్నాడు. ఏం బాబు, చదువు సంధిలాగానే తిండి తిప్పల మీద కూడా ఇష్టం తప్పిందా అని అడిగింది సావిత్రి. నేను తిని వచ్చాను. 2 రోజుల నుంచి అలా పొంచి పొంచి తిరుగుతున్నారు ఎందుకు? కాస్త చెబుదురు. నా వల్ల మీకు ఏదైనా కష్టంగా ఉంటే వెంటనే సెలవిప్పించండి. మాకేం చెరుపు చేసావని? అదీగాక నిన్ను పంపడానికి పంపకపోవడానికి నా పెత్తనమే ఉంది. ఈ మెస్ నా ఒక్కడిదా అన్నాడు సతీష్. ఒక్కడిదైతే పంపేసేవారన్నమాట. అయితే నా అంతటి నేనే పోతానులే. నేను వెళ్ళిన తర్వాత అయినా సంతోషంగా ఉందరు కానీ మీ కాళ్ళ మీద పడతా కానీ సతీష్ బాబు, అవునో కాదో ఏదో ఒక్క మాట తేల్చి చెప్పండి. మాట్లాడలే సతీష్. ఆమెకి ఇక్కడ ముఖ్య స్థానం ఉందని అతనికి తెలుసు. హఠాత్తుగా ఆమె ఆ విధంగా వెళితే ఏదీ దాగదు. గుట్టంతా నలుగురిలో బయటపడుతుంది. ఇదంతా ఆలోచించుకుని అన్నాడు సతీష్. నన్ను క్షమించు సావిత్రి. కనీసం నేను ఇక్కడ ఉన్నంత కాలమైనా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. ఇంత వినయంగా క్షమాపణ అడిగి గోగురుతంతో శుద్ధి చేసుకుందామని అనుకోవడం ఎందుకు? నాలాంటి ఆడవాళ్లతో పరిహాసాలు ఎందుకు? ఇదేమన్నా కొత్త మీకు తలెత్తుకోలేకపోవడానికి? ఇంతకన్నా మీరు ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం మంచిది. కలకత్తాలో ఉండి ఎందుకు చెడిపోతారు? చదువు సంధ్యలో మీ శక్తికి మించిన విషయాలు అంది సావిత్రి. ఎవరిని లెక్క చేయనటువంటి తీవ్ర స్వభావం సతీషుడిది. ఎవరి చేత ఎన్నడూ మాట పడనివాడు. ఇంత అవమానకరమైన మాటలు వింటూ కూడా మెదలకుండా ఊరుకున్నాడు. నేరం చేసిన అతని మనసు తన్నుకులాడిపోయింది. కనుకనే సావిత్రి వేసే శరాఘాతాలను సహించి ఊరుకోవడం తప్పనిసరి అయింది. చాలాసేపటి దాకా మౌనంగా నుంచుని ఆమె మెల్లగా వెళ్ళిపోయింది. సావిత్రి ఇవాళ పనిపాట్లు చేసుకుంటుంది. కానీ సతీష్ మౌనం వల్ల ఆమె మనసులో బాధగా ఉంది. ఏ వంకతోనైనా గదిలోకి వెళదామంటే ధైర్యం లేదు. రోజులా తనుగాక ఇవాళ గది ఊడ్చేందుకు దీపం వెలిగించడానికి బీహారీనే పంపింది. రాఘవబాబు గదిలో చదరంగం దగ్గర మామూలుగా జనం పోగే ఉన్నారు. సావిత్రి అటూ ఇటూ చూసి మెల్లగా సతీష్ గదిలోకి వచ్చి నుంచుంది. సంధ్యావందనానికి సామగ్రి సిద్ధం చేసిరానా అని అడిగింది. చేసిరా అన్నాడు. ఒక్క నిమిషం ఆగి, లోకులు ఏమనుకుంటారో కొంచెం ఆలోచించండి అంది. నేనేం చేస్తున్నాను? మౌనంగా ఉంటున్నాను అంతే కదా అన్నాడు సతీష్. అదే, ఆ మౌనమే మంచిది కాదంటాను. మీరొక్కరే అలా ఉంటే ఎన్నెన్ని అపోహలు బయలుదేరుతాయో ఆలోచించారా? సావిత్రి, నిజంగా నేనేమీ తప్పు చేయలేదా? లేదు, మీరేమీ తప్పు చేయలేదు. మీరు నన్ను ఆపపోయి అంతే అని ఆగిపోయింది. అతనేదో చెబుదామనుకుంటే ఆపిలా అంది. అనవసరంగా గోరంతలు కొండంతలు చేసుకుని బాధపడకండి అంది. నిజంగా నేను నిన్ను అవమానపరచలేదా సావిత్రి? మీకే తెలియకపోతే నాకెలా తెలుస్తుంది? 100 సార్లు చెప్పా. మీరు ఆ రోజు చేసిన పని నాకు కాస్తంత కూడా అవమానం కలిగించలేదు. దయ ఉంచి కొంచెం స్థిమితపడండి, చేతులకి నమస్కరిస్తా అంది. సమాధానపడ్డట్టు కనిపించాడు సతీషుడు. బీహారీ తెచ్చిన నీళ్లతో ఒక మూల కడిగి పౌడర్ చెంకుతో తుడిచి, ఇహ వెళ్ళండి, పంచపాత్రతో తీర్థం పీట మీద పెట్టి వచ్చాను అంది సావిత్రి. సతీష్కు నిర్మలమైన మనసుతో సంధ్యావందనం ముగించి లేచేసరికి ఎదట అన్నం పళ్ళెం ఉంది. కనపడకపోయినా గదిలో ఎవరో ఉన్నట్టు గ్రహించాడు. ఇంత ఎక్కువ తింటే మళ్ళా రేపు నేను తినలేను అన్నాడు. అంత అవసరం ఉండదు, విపిన బాబు గారి ఇంటి నుంచి విందుకు పిలిపి వచ్చింది ఆయన బయట నుంచి సమాధానం. విపిన బాబు ఇంటికి వెళ్ళడం మహాపాపం. తెలియక ఏదో పాపం చేశాను. ఎరుగుండి మళ్ళీ ఇంకోటి చేయను అన్నాడు సతీషుడు. పాపమేముంది అంది సావిత్రి. పాట కచేరీ అతను ఎక్కడ ఏర్పాటు చేసేది నాకు తెలుసు. అటువంటి చోటుకి వెళ్ళడమే మహాపాపం అన్నాడు. సరే అయితే వెళ్ళకండి అంది సావిత్రి. ముందుగానే చెప్తున్నా, ఎవరైనా వస్తే నేను ఇంట్లో లేను,
రాత్రి కూడా రాను అని చెప్పి పంపేయి, తెలిసిందా అన్నాడు ఉద్రేకంతో. తెలిసింది అంది సావిత్రి. చలిగాలి వేస్తుంది, అందుకని కిటికీ తలుపులు వేసి పొమ్మని చెప్పాడు. ఆమె గదిలోకి వచ్చి తలుపులు వేస్తుంది. అయితే సావిత్రి, నువ్వు హీనజాతి స్త్రీని అని అనుకుంటావెందుకు? నీ స్వభావం, రూపురేఖలు, మాట తీరు చూస్తే అలా కనపడమే అని అడుగుతున్నాడు అనుమానంగా సతీష్. ఇంతలో అడుగుల చప్పుడు. సతీష్ బాబు అంటూ తాగుబోతు కంఠంతో గంభీరమైన పిలుపు. తన కోసమే ఈ బంటులు విపినుడి వద్ద నుండి వచ్చారని తెలుసుకొని సతీషుడు గప్పుల దీపం ఊదేసి ముసుగు పెట్టుకుని పడుకున్నాడు. కొంచెం దూరాన వ్యాకులు పడిన సావిత్రి కూర్చుని ఉంది. ఆ వచ్చిన వాళ్ళు తూలుతూ పేలుతూ ఎకసక్కలాడుతూ నిప్పు పుల్ల కొట్టి వెలిగించారు. పడుకుని ఉన్న సతీష్ రక్తం గడ్డకట్టుకుపోయింది. సావిత్రి శిలాయిపోయింది. ఆమె వెళ్ళిపోగానే వాళ్ళు విరగబడి నవ్వడం ప్రారంభించారు. సతీష్ బాబు కప్పుకున్న రగ్గు తీసి పారేసి బలవంతంగా మోసుకుపోయారు. బయట ఉన్న బండిలో ఎక్కించి వికట స్వరాలతో నవ్వులాటలతో అతన్ని తీసుకుని పోయారు. ఆ సంగతి మెస్లో ఎవరికీ తెలియదు. సతీష్డు తాగుబోతుల చేతుల్లో పట్టం కళ్ళారా చూసింది సావిత్రి. అతని దుర్నడతల వల్ల అవమానం, అపవాడుక, అభాసుపాలు కావడం తలుచుకొని ఈ నౌకరీ వదిలిపెడదామనుకుంది. కానీ అతడు దుర్గతి పాలవుతాడేమో అని పశ్చాత్తాపడింది. పోదామంటే ఆమె మనసొప్పక ఒక దుప్పటి కప్పుకొని కూర్చుంది. విపినుడు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాడు కనుక ఇక్కడి వాళ్ళకి తెలియకుండా ఉండదు. సతీష్ను ఏ మొహం పెట్టుకుని ఇక్కడ మెసులుతాడు? ఒక క్షణమైనా ఈ అపవాది ఎలా సహిస్తాడు? ఇదే ఆమె వేదన. పొద్దుపోయినా సతీషుడి అంతులేదు. వాకిట కునికిపాట్లు పడుతూ కూర్చున్న సావిత్రికి బండి చప్పుడు వినిపించి త్రుండిపడి లేచింది. భయపడుతూ తలుపు తీసేటప్పటికే పడి ఉన్న సతీష్. నల్లబడిన మోహం, మూసుకుపోయిన కళ్ళు, బురద బట్టలు, నసుట రక్తచారికలు. బావురు మంది సావిత్రి. 2 చేతులతో మొహం పైకెత్తి, పైకి వెళదాం పద బాబు అంది. రాను, మజాలో ఉన్నా అన్నాడు. ఎంతసేపటికి ఇదే మాట, ఇదే పలుకు. ఎలాగో లాలించి గద్దించి భుజం ఆసరా ఇచ్చి అతన్ని తీసుకుపోయి గదిలో మంచం మీద పడేసింది. ఇది అప్పటి కాలంలో వేసిన బొమ్మ. అది బహుశా 1972 అని నా గుర్తు. తడబడుతున్న మాటలతో, ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేని సావిత్రి అన్నాడు. ఇహ నిద్రపోండి అంది. ఎప్పటికీ పోను అన్నాడు. మళ్ళీ అదే మాట అని బెదిరించింది. కానీ నీ రుణం సరే సరే అంటూ సావిత్రి లేచి వెళ్ళి లాంతర్ తెచ్చి ఆ వెలుగులో దెబ్బ ఎక్కడుందో వెతికి చూసింది. గాయం తుడిచి కట్టుకట్టింది. ఇంకెప్పుడు తాగనని చేతిలో చేయేసి ఒట్టేసుకోండి అంటూ తన కుడి చేతి చాపింది. అతను తన 2 చేతులతో ఆమె కుడి చేతిని పట్టుకుని, ఇదిగో ఒట్టేసుకుంటున్నా, ఇంకెప్పుడు తాగను అన్నాడు. జ్ఞాపకం ఉంటుందా అని అడిగింది సావిత్రి. లేకపోతే నువ్వు జ్ఞాపకం చేద్దుగానిలే అన్నాడు. వెంటనే ఆమె కిందికి వెళ్ళి వంటింట్లో ఒక మూల దుప్పటి కప్పుకొని పడుకుంది. 10 గంటలైంది. దివాకరుడు స్నానం సంధ్య ముగించుకుని వంటింట్లో ప్రవేశించాడు. చప్పన వడ్డించవయ్యా, టైం అయిపోయింది అన్నాడు వంట బ్రాహ్మణితో. ఆ మాట చెవిన పడగానే మహేశ్వరి వచ్చింది. వచ్చి, నీకోసమే చూస్తున్నా దివం, ఒక మాట పైకెళ్ళి పూజ సంగతి చూసిరా బాబు, అంతా సిద్ధంగా ఉంది అంది. మహేశ్వరి అతని పెద్దల్లి కూతురు, ఆ ఇంటి పెద్దాడపడుచు. వైదవ్యం ప్రాప్తించేది 4వ ఏడు. అప్పటి నుంచి పుట్టింటనే ఉంటుంది. కాదక్క, పూజలో కూర్చుంటే ఇవాళ కూడా ఫస్ట్ పీరియడ్ పోతుంది అన్నాడు. పూజ మారడానికి వీల్లేదు అన్నది మహేశ్వరి. పూజారి బాబుగారితో చదరంగం ఆడుతున్నాడు, ఎప్పటికి లేస్తాడో. పెద్దన్న ధీరేనుడికి ఒంట్లో బాగుండలేదు, అతను స్నానం కూడా చేయలేదు. పోనీ చిన్నన్నతో చెప్పు అన్నాడు దివాకర్. విసుక్కుంది మహేశ్వరి. ఉపేంద్రుడు రాత్రి నాటకం చూసి వచ్చాడు, ఇంకా లేవలేదు. అయినా అతడు ఎప్పుడైనా పూజ చేశాడు కనుకనా ఇవాళ చేయడానికి. ఏమైతేనే దివాకరుడికి మహేశ్వరికి మధ్య వితండవాదం జరుగుతుంది. పూజారి కబురు పెడితే, ఇదిగో ఈ ఒక్క ఆట అడిగి వస్తాను అంటాడు. అర్ఘ్యం అర్పించడం, గంట వాయించడం మొదలైనవన్నీ అలవాటు చొప్పున దివాకరుడు చేసుకుపోతుంది. ఎలాగో పూజా నాటకం పూర్తయింది. దివాకరుడు వెనక్కి తిరిగేసరికి దాసీది కనపడి, చిన్నమ్మగారు పిలుస్తున్నారు అంది. దివాకరుణ్ణి కబురు పెట్టిన సురబాల అతని కోసం గది ముందు కనిపెట్టుకుంది. ఏమిటి వదినా అని అడిగాడు. సురబాల పైట సర్దుకుని లోపలికి రా అంది. పీట మీద కూర్చోమని వేలుతో చూపించింది. ఒక పళ్ళెలో 4 రసగుల్లాలు, గిన్నెలో పాలు ఉన్నాయి. అవి తిని వెళ్ళు కాలేజీకి అని చెప్పింది. దివాకరుడు తిని వెళ్ళగానే నిద్ర కళ్ళతో ఉన్న ఉపేంద్రనాథుడు తలెత్తి భార్యను పిలిచాడు. ఏం చేస్తున్నావు?
ఎంగిలి పళ్ళెం తీస్తూ ఉన్న సురబాల త్రుళ్ళిపడి, మీరు మెలుకునే ఉన్నారా అంది. 2 గంటలాయి మెలుకునే ఉన్నా. 11 దాకా నిద్రపోతారా అన్నాడు. సురబాల నవ్వి, మీరు నిద్రపోతారు, లేకపోతే ఇంతసేపు ఎవరైనా పడుకుని ఉండగలరా అన్నది. నేనుండగలను, దానికి కారణం ఉంది. నిద్రను మించిన వస్తువు మరి లేదు. దివాకరుడు అన్నాడు ఉపేంద్రుడు. భోజనం చేయకుండా కాలేజీకి వెళ్ళిపోతున్నాడు, అందుకని పిలిచాను అంది. ఏ? పాపం ఉదయం తీరిక లేదు. బజార్కి వెళ్ళొచ్చాక పూజతో సరిపోతుంది. ఒకనాడు 11 కూడా దాటుతుంది. ఇక బడికెళ్ళేది ఎప్పుడు, చదివేది ఎప్పుడు చెప్పండి? పూజారి రావడంలే? రాకే మామగారితో చదరంగా మాట అన్నది. సరే అంటూ ఉపేంద్రుడు మళ్ళీ పక్క మీదికి ఒత్తిగిల్లాడు. తర్వాత లేచి బయటకెళ్ళాడు. ఇవాళ పూజ సరిగా జరగలేదు అనుకుంటూ కాలేజీకి వెళుతున్నాడు దివాకరుడు. విచారపడ్డాడు. ఎందుకు గృహదైవం తప్పక కోపగిస్తాడు అనే సంశయం మనసులో పీకుతూనే ఉంది. కాలేజీకి వెళ్ళేసరికి ప్రొఫెసర్ గారికి సుస్థి కనుక ఫస్ట్ పీరియడ్ సెలవు అని తెలిసింది. చాలా సంతోషమైంది. పరీక్షల దగ్గరకు వస్తున్నాయి, అటెండెన్స్ చాలవు అని విద్యార్థులు ఆరాటపడుతున్నారు, క్లర్కుల్ని వేధిస్తున్నారు. దివాకరుడు కూడా ఆఫీస్ రూమ్ కేసి వెళ్ళాడు అందరితో పాటు. కానీ దాని గురించి శ్రద్ధ లేక తిరిగి వెళ్ళిపోయాడు. తల వంచుకుని తిన్నగా గంగానది వైపు బయలుదేరాడు. రేవు దగ్గరకు వచ్చి నుంచున్నాడు. చెప్పులు విడిచి ఒక గట్టు మీద పక్కగా పెట్టాడు. చొక్కా విప్పి పుస్తకాల బొత్తి కింద ఉంచాడు. నదిలో దిగి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని శిరస్సున గంగాజలం చల్లుకుని దైవాన్ని తలుచుకుని మంత్రసహితంగా అంజలి అర్పించాడు. ఒక్కసారి నమస్కారం చేసి లేస్తే హృదయభారం కాస్త తగ్గినట్టు అనిపించింది. మళ్ళా చొక్కా తొడుక్కుని పుస్తకాలు చేత పట్టుకుని బయలుదేరాడు. ఇంకా పొద్దునది. నీళ్ల కోసం రేవుకు వచ్చిన యువతులు ఇంకా కబుర్లలోనే మునిగి ఉన్నారు. సురబాల తండ్రి కాంట్రాక్ట్ వ్యాపారంలో బాగా గడించి ప్రస్తుతం ఇంటి వద్దనే బక్సర్లో ఉంటున్నాడు. అతనికి 2 ఆడపిల్లలు. పెద్దది సురబాల, చిన్నది శశి. ఆ ప్రాంతంలో జంతువులన్నీ సురబాల ఆశ్రయంలో ఉండేవి. వాటన్నిటిని ఎంతో ప్రేమతో పెంచేది సురబాల. అందుకని సురబాలను వాళ్ళ తాత పశురాజు అని ముద్దుగా పిలిచేవాడు. పెద్దవాళ్ళు పశువు అంటారు, నౌకర్లు పశు అమ్మగారు అని పిలుస్తారు. ఆ పేరు రహస్యం మహేశ్వర్కి తెలుసు. రాత్రి పనిపాట్లన్నీ అయినాక పడక దగ్గరికి వచ్చింది సురబాల. శశికి ఏదైనా సంబంధం ఉంటే చూడమని రాశారు మీ నాన్నగారు. శశి నీకంటే ఎంత చిన్నది పశు అని అడిగాడు ఉపేంద్రుడు. ఆ మాత్రం తెలీదు. నా తర్వాత మా అమ్మకు ఒక మగబిడ్డ పుట్టిపోయాడు. ఆ తర్వాత కడుపున పడిందే శశి. నాకంటే 5-6 ఏళ్ళు చిన్న. అయితే 13 ఏళ్ళు ఉంటాయన్నమాట అన్నాడు. ఆ మాట మీద వారిద్దరి మధ్య ఎంతో మంచి మంచి చర్చలు నడిచాయి. సురబాల భర్తతో ప్రేమగా, మరి నాన్నగారి ఉత్తరానికి సమాధానం ఏమిటి అన్నది. వెతికే అవసరం ఏముంది? మిమ్మల్ని మీ ఐశ్వర్యాన్ని చూసి సంబంధాలు వాటంతట అవే వస్తాయి అని రాస్తాను అన్నాడు ఉపేంద్రుడు. చాలేండి వేళాకోళం, ఇలా ఏం రాయక్కర్లేదు మీరు మా నాన్నగారికి అంది. శశికి వరుడు సిద్ధంగా ఉన్నాడని నాకు తెలుసు. అతన్ని నువ్వు కూడా ఎరిగే ఉన్నావు అన్నాడు ఉపేంద్రుడు నవ్వుతూ. ఎవరేమిటండి అని అడిగింది ఆత్రంగా. ఇప్పుడు చెప్పను, అంతా ఖరారు కానీ అన్నాడు. అయితే మీతో ఒక మాట చెప్తా. శశికి ఒక లోటుంది, దాన్ని కప్పెట్టి ఉంచాలని కాబోలు నాన్నగారి ఉద్దేశం. లేకపోతే వారే స్వయంగా మీకు చెప్పేవారుగా. ఏమిటది అన్నాడు ఉపేంద్రుడు. చూడటానికి బాగానే కనిపిస్తుంది, అందానికి చందానికి లోటు లేదు, చదువు సంధిలోనూ గట్టిదే. నాన్నగారి వద్ద డబ్బున్నమాట యథార్థమే. అయితే శశిని మీరెప్పుడు బాగా చూడలేదా? చూశాను, కానీ నా మాట వినండి ముందు. అది చిన్నప్పటి నుంచి నాదారు మనిషి తెలుసుగా. మరీ 2-3 సార్లు చావు బతుకు నుంచి ఎలాగో బయటపడింది. ఒక మాట కాలు కొంచెం బరువు చేసేటప్పటికీ డాక్టర్ ఆపరేషన్ చేసి ప్రాణం దక్కించాడు. కానీ అప్పటి నుంచి కాలు కొంచెం పట్టేసినట్లు నడుస్తుంది. ఎదిగిన కొద్దీ దానంతట అదే అవుడిపోతుందిలే అంటాడు డాక్టర్. తెలిసి బుద్ధిపూర్వకంగా ఎవడూ చేసుకోవడానికి ఇష్టపడడు, డబ్బాసి ఉన్నా సరే అన్నది సురబాల. శశిని చాలా చూశాను, ఎప్పుడు పట్టేసి నడిచినట్లు కనపడలేదే అన్నాడు ఉపేంద్రుడు. మగవాళ్ళకేం కనపడదులేండి, కానీ ఆడవాళ్ళ కన్ను కప్పడం కష్టం. లోట్లని టపేమని కనిపెట్టేస్తారు అంది సురబాల. అయితే మరి సంబంధం కుదిరే ఉందన్నారుగా మీరు? అవును. ఆ విషయం అతడితో చెప్పరు అంది. చెప్పకపోయినా పర్వాలేదు అన్నాడు ఉపేంద్రుడు. చివరికి గందరగోళం అయితే? ఏమీ కాదు. మీ చెల్లెలి లోటుపాట్లను లెక్క చేస్తాడా దివాకరుడు? మీ అక్క కూడా ఏం పట్టించుకోదనుకుంటా. స్తంభించిపోయింది సురబాల. అతనికా అంది ఆశ్చర్యంగా. నాన్నగారు ఒప్పుకోరు అంది. ఎందుకని? ఆస్తిపాస్తులు లేవు, ఇల్లు వాకిలి లేదు, వెనక ఆసరా అసలే లేదు అన్నది. నేనుంటే అన్నీ ఉన్నట్టే అని ముక్తసరిగా చెప్పాడు ఉపేంద్రుడు. అయినా నాన్నగారు ఒప్పరు.
అంది సురబాల. ముందు నీకే ఇష్టం లేనట్టుందే. అసలు రహస్యం అది కాబోలు. సరే పొద్దుపోయింది, నేను పడుకో అన్నాడు. సురబాలకు కునుకు పట్టలేదు. భర్త నిశ్చింతగా నిద్రపోతుంటే ఆమె కళ్ళు రెండు కళ్ళ నీళ్లతో నిండుకొచ్చాయి. 8 ఏళ్లుగా కాపురం చేస్తున్న ఈ పురుషుడి లోతుపాతులు తెలుసుకోలేకపోయానే అని చింత. ఏ మాటకు భర్త కోపం వస్తుందో దేనికి రాదో తెలియదాయే. వారిని అర్థం చేసుకునే శక్తి ఇప్పుడు లేకుండా పోయింది. భగవంతుడా, ఇంత భాగ్యం ఇచ్చావు, దాన్ని అనుసరించి నడిచే బుద్ధి ఎందుకు ఇవ్వవు అని వేడుకుంది. ఎంత ఆలోచించినా కారణం కనపడలేదు కనుక నిరాశపడింది. చెల్లెలి విషయంలో అక్కకు ఈ అనుమానం ఉండకూడదా అనుకుంది. ఎంతకు అర్థం కాలేదు. మర్నాడు 2 జాములకు మహేశ్వరి భోజనం చేస్తుండగా ఉపేంద్రుడు వచ్చి దగ్గరగా కూర్చున్నాడు. నిన్నొక విషయం అడగడానికి వచ్చానక్క. శశికి సంబంధం చూడమంటూ మామగారు ఉత్తరం వేశారు. వారి ఇంటి సంగతులు నీకు తెలిసినట్టు ఇంకెవరికి బాగా తెలియవు. శశి అవిటిది అని విన్నాను, ఏమిటి అన్నాడు. మహేశ్వరి ఒంట్లో జబ్బు ఏర్పడ్డాక 4-5 ఏళ్ళు వీళ్ళు బక్సర్లో సురబాల తండ్రి ఇంట్లోనే ఉండేవారు. ఆ 2 కుటుంబాలు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండేవి. సురబాల సంబంధం కుదిర్చింది కూడా నిజానికి మహేశ్వరే. ఉపేంద్రుడి ప్రశ్నకు ఆమె అడిగింది. పశువు ఏమన్నది? శశి కాలు ఒకటి అవిటి అంటోంది. అవుడేం కాదు, చిన్నప్పుడు ఏదో జబ్బులో కాలు ఉబ్బరించేటప్పటికీ ఆపరేషన్ జరిగింది, అందుకని కాస్త పట్టేస్తూ ఉంటుంది. అది ఎప్పటి మాట, ఈ పాటికి నయమయ్యే ఉంటుంది. అక్క, నిన్నొక సలహా అడుగుతా. మామగారి వద్ద బాగా డబ్బుందిట. ఈ అక్క చెల్లెలిద్దరే ఆస్తికి వారసులు అని విన్నా. అటువంటప్పుడు ఇలాంటి ఛాన్స్ వదులుకోవచ్చా అన్నాడు ఉపేంద్రుడు. నిజమే, కానీ దానికి ఉపాయం? నేను దివం సంగతి ఆలోచిస్తున్నానక్క అన్నాడు. మహేశ్వరి మొహం ఒక్కసారి తెల్లబోయింది. దివాకరుడంటే ఆమెకు కంట్లో ముళ్ళు. తల వంచుకుని ఆలోచిస్తూ మంచిదేగా అంది. ఊరికే మంచిదంటే కుదరదు. నువ్వు తలపెట్టుకుంటే కానీ ఈ పని సానుకూలం కాదు. పశు పెళ్లి చేసింది నువ్వే కదక్క. నువ్వు పట్టింది బంగారం అవుతుంది, నాకు బాగా నమ్మకం అన్నాడు ఉపేంద్రుడు. కానీ శశిలో ఉండే లోటు అని అడిగింది మహేశ్వరి. అందుకనేగా నీ సాయం. నీ ప్రభావంతో లోట్లు గీట్లు అన్నీ ఎగిరిపోతాయి అనేసరికి మహేశ్వరి మనసు మెత్తపడింది. దివాకరుడి స్వభావం నాకేం అర్థం కాదు ఉపేంద్ర. అయినా కూడా పరాయివాళ్ళ ఉంటాడు. ఈ పెళ్లికి ఒప్పుకుంటాడా అని అన్నది మహేశ్వరి. ఎందుకని? ఇలాంటి అవకాశాన్ని జారవిడడం పిచ్చితనం కాదు అన్నాడు. నచ్చడం నచ్చకపోవడం అనేది ఒకటి ఉందిగా, అదే ముఖ్యమని అనుకునే వాళ్ళ గురించి నేను ఆలోచించను. శశి లాంటి పిల్ల నచ్చని వాడికి పెళ్లి కావడమే కష్టం అన్నాడు దివాకరుడు. ఇవాళ కాలేజీకి వెళ్ళినట్టు లేడు. ఒకసారి పిలిచి అడిగి చూడు, వాడి ఉద్దేశం ఏమిటో అన్నది మహేశ్వరి. దివం, నీ పెళ్లి ఖాయమైంది. పరీక్షలు కాగానే లగ్నం. అక్క, పౌరోహితుడి చేత పంచాంగం చూపించు. నాన్నగారికి చెప్పు. ఈ సంబంధం అంటే విని చాలా సంతోషిస్తారు. అదేంటి అలా తెల్లమొహం వేసుకు చూస్తావేమిటి? మీ చిన్నవదిన గారి చెల్లెలు శశిని ఎప్పుడు చూడలేదు? అవసరం కూడా లేదులే. ఇప్పుడే అంటున్నా, అటువంటి పిల్ల నచ్చని వాడికి పెళ్లి కావడమే కష్టమని. అయితే ఒక్క సంగతి, చిన్నప్పుడు కుడికాలి మీద ఏదో వేస్తే ఆపరేషన్ చేయించారు, అందుకని కొంచెం పట్టి నడుస్తుంది. ఇలాంటి చిన్న చిన్న లోటుపాట్లు మన దివాకరుడే పట్టించుకుంటే పొరుగు వాళ్ళు ఎంచరా అంటుంది అక్క. ప్రపంచంలో నిష్కళంకంగా ఉండే వస్తువు ఏది దొరకదు. మన దివం మంచి గ్రహింపు కలవాడు. అక్క, శశి పెళ్లి సంగతి విని సులభాల ఉప్పొంగిపోతుంది. సరే దివం, నువ్వు వెళ్ళు, టైం వేస్ట్ అవుతుంది. మామగారికి ఈ సంగతి ఇప్పుడే ఉత్తరం రాసి పడేస్తాను అని ఉపేంద్రుడు అక్క మొహం కేసి చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు. మహేశ్వరి తల వంచుకుని భోంచేస్తూ ఉంది. కాసేపు అయ్యాక దివాకరుడు, ఏమిటక్క ఈ సంగతి అని అడిగాడు. అంతా విన్నావుగా, ఇంత తొందర ఎందుకు అని. శశికి పెళ్ళిడి వచ్చింది, ముందు నాటికి మంచి లగ్నాలు కూడా లేవట. దివాకరుడికి ఏమీ తోచలేదు. ఉపేంద్రుడు రాసిన ఉత్తరం పట్టుకుని ఏ నౌకరో పోస్టాఫీస్కు పరిగెడతాడని జ్ఞాపకం వచ్చింది. హృదయం ఆరాటపడింది. ఉపేంద్రుడి గదికేసి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళగానే సురబాల బీరువా చాటుకెళ్ళి తన విచారవదనాన్ని కప్పిపుచ్చుకుంది. ఉపేంద్రుడు కలం కాగితం తీసుకుని టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు. ఏమిటి అని అడిగాడు ఉపేంద్రుడు తలెత్తి. దివాకరుడు చెప్పవలసిన విషయాన్ని గురించి బాగా ఆలోచించుకోవడానికి వీల్లేకపోయింది. బీరువా చాటు నుంచి సురబాల పైట కొమ్ము కనిపిస్తోంది. మౌనంగా ఉన్నాడు. దివం, చెప్పేదేమిటో తొందరగా చెప్పు. ఇంత తొందర ఏముంది అని అన్నాడు మృదువుగా. తొందర లేదు, 2 నెలల వ్యవధి ఉంది, పరీక్షలయ్యాకనే అన్నాడు ఉపేంద్రుడు. అయితే ఇప్పుడెందుకు ఉత్తరం రాయడం? తర్వాత రాస్తే వచ్చే లాభం ఏమిటి? అరగంటలో ఎన్ని సంగతులైనా ఆలోచించవచ్చు. కొంతకాలం ఆగడం ఎందుకు? అందరూ అంత తొందరగా ఆలోచించుకోగలరా అని ప్రశ్నించాడు దివాకరుడు. గలరు, కానీ తలాతోక లేని వాటికి సంవత్సరాల తరబడి ఆలోచించినా దరిదాపు ఉండదు. శశిని చేసుకుంటే నీకు వేరే ఆలోచనే పని లేదు.
నచ్చిందా లేదా అన్న విషయమేనా నువ్వు ఆలోచిస్తున్నది? సిగ్గుపడి అన్నాడు దివం. కాదు, అదేం కాదు. అయితే మంచిదే. ఏమీ ఆలోచించకుండా భగవంతుడి మీద భారం వేసి స్వీకరించడం మేలు. నీ భవిష్యత్తు సలక్షణంగా ఉంటుంది అని ఆశీర్వదిస్తున్నాను. మానవుడికి బాహ్య సౌందర్యమే సర్వమూ కాదు అన్న సంగతి మాత్రం జ్ఞాపకం ఉంచుకో. కేవలం సౌందర్య పరీక్షే వివాహం యొక్క ఉద్దేశమూ కాదు. నేను వెళ్ళు. క్షమించన్నయ్య, నా మనసు పడలేదు. కలిగిన కుటుంబంలో పుట్టిన పిల్ల అమ్మాయి అన్నాడు దివాకరుడు. కలం కాగితం అవతలు పెట్టి అడిగాడు అన్నగారు. మనసు ఒప్పకపోతే పోయిందిలే. కలిగిన కుటుంబంలో పుట్టిన పిల్ల చేసిన నేరం ఏమిటో కాసి చెప్పు. నేరమేమీ లేదు. నాకు బీదరికం జ్ఞాపకం వస్తుంది. నీ దరిద్రాన్ని రుజువుపరచడం కోసం అసందర్భంగా ఇతరుల మీద నేరారోపణ చేయడం మంచిది కాదు. మన పురాణంలో సీతా, సావిత్రి వంటి రాచకన్యలందరూ భర్తల గౌరవ మర్యాదలకు ఏమైనా లోటు రానిచ్చారా? వారి సుగుణాలు ఏమైనా తక్కువయ్యాయా? నీ మాట నాకు సబబుగా కనిపించట్లేదు అన్నాడు ఉపేంద్రుడు. చాటునున్న సురబాల ఈ ప్రసంగం అంతా ధ్యాస పెట్టి వింటోంది. బీరువా చాటు నుంచి కనిపిస్తున్న ఆమె బయట కొంగ కేసి చూపించి అన్నాడు ఉపేంద్రుడు. ఇక్కడ కూడా ఒక కలిగిన కుటుంబం నుంచి వచ్చిన పిల్ల ఉంది. శశి కనీసం ఈమెలో గల సగం రూపగుణాలతో వచ్చినా చేసుకున్నవాడు తన భాగ్యం అనుకుంటాడు. మనసొప్పడలేదంటావే? నీకు ఒప్పేదేముంది? చిన్నప్పటి నుంచి బడికి పోవడానికి మనసొప్పలేదు. ఇప్పుడు ఇలా మన ఇష్టాలకు దాసనమైతే అడుక్కు తినాల్సిందే. బీరువా చాటు నుంచి గల్లుమని గాజుల చప్పుడు వినిపించేసరికి తుళ్ళిపడ్డాడు దివాకరుడు. కాసేపు నుంచుని ఆలోచించి తర్వాత సులభాల దగ్గరికి వెళ్ళాడు. నీకు ఇష్టమైతే ఉత్తరం రాయమని అన్నయ్యతో చెప్తాను వదినా అన్నాడు. బయట చెంగుతో కళ్ళు తుడుచుకుంది సులభాల. వారు అబద్ధం ఆడేవారు కాదు. నీ పెళ్ళైతే నేను చాలా సంతోషిస్తాను అన్నది. దివాకరుడు అన్నగారి కేసు చూశాడు. అతని ముఖం మీద కిటికీల నుంచి వచ్చిన ఎండ పొడ పడుతూ ఉంది. ఆ ముఖం మీద ఆత్రం లేదు, చింత లేదు, నిర్మలంగా ఉంది. మీకు ఎలా న్యాయం అంత వస్తే అలా చేయండి. నాకు టైం అయిపోతుంది, వెళ్తున్నా అంటూ దివాకరుడు వెళ్ళిపోయాడు. తర్వాత సులభాల వచ్చి కుర్చీలో కూలబడింది. అశ్రులు నిండిన కళ్ళతో భర్తను చూస్తోంది. నేను తప్పు చేశా. శశి వివాహం మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. దివాకర్ని క్షమించినట్టే నన్ను క్షమించండి అన్నది. ఇక్కడి బొమ్మలు చూడండి, వడ్డాది పాపయ్య గారి బొమ్మలు. సురబాల, దివాకరుడు, మధ్యలో ఉపేంద్రుడు. ఇలా ఉండేవి ఆనాటి వేషభాషలు. 18 ఏళ్ళ అమ్మాయి ఎంత పెద్దరికంగా ఉందో చూడండి. ఉత్తరం రాయడం పూర్తి చేశాడు దివాకరుడు. దివాకరుడిని క్షమించినట్టే నన్ను క్షమించండి అన్న సురబాల మాటకు సరే అన్నాడు తల ఎత్తి. ఇక్కడితో మనం ఈ వీడియో ఆపేద్దాం. తర్వాయి భాగం మళ్ళీ వచ్చే వీడియోలో చెప్పుకుందాం. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించే విషయాలు ఏంటంటే, మనం ఆ పాతకాలంలో అభిమానాలు, ముఖ్యంగా ఇక్కడ నీతి నియమాలు, ఏమంటారంటే నైతిక విలువలు, క్యారెక్టర్, ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. మన భారతీయ సంస్కృతిలో ఎలా ఉండేవి అనేది శరత్బాబు తన రచనలో చాలా బాగా చూపిస్తారు. ఎందుకంటే సతీషుడు నిజానికి సావిత్రి చేయి పట్టుకోలేదు, ఆమెను తాకనైనా తాకలేదు. కానీ ఆమెను అడ్డగించే క్రమంలో ఆమె బయట కొంగు అతన్ని తగులుతుంది. అందుకని అతను ఎంతో కుంచుకుపోతాడు, ఎంతో తప్పు చేశాననుకుంటాడు, అపరాధ భావనతో ఉంటాడు. సావిత్రి కూడా సతీషుడిని చాలా ఇష్టపడుతుంటుంది, అభిమానిస్తూ ఉంటుంది. అందుకే అతని కాలేజీకి వెళ్ళమని, స్కూల్కి వెళ్ళమని అతని బలవంతం చేస్తుంటుంది, కోపడుతుంటుంది, పూజకు సిద్ధం చేస్తుంటుంది, అతను తినకపోతే బాధపడుతుంటుంది. అంతేగాని వాళ్ళిద్దరి మనసులో కూడా ఎట్లాంటి మలినమైన ఆలోచనలు కానీ వేరే విషయాలు కానీ వాళ్ళ మనసులో లేవు. అందుకని ఇదంతా కూడా అతి పవిత్రంగా ఉంటాయి, ఏ రిలేషన్ అయినా కానీ. ఇంకొక విషయం ఏంటంటే, విపినుడు అనేవాడు సతీషుడి స్నేహితుడిగా చలామణి అవుతుంటాడు. ఎందుకంటే సతీషుడి వల్ల అతనికి మంచి పేరు వస్తుంది. ఇక్కడ విపినుడి వల్ల తనకు పేరు పోతుందని గ్రహించి అతనికి దూరంగా ఉందాం అనుకుంటాడు సతీషుడు. ఇక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళకు దూరంగా ఉండాలి అనుకుంటూ అదే గదిలో సావిత్రి కూర్చుంది కదా అన్న స్పృహ లేకుండా వెంటనే దీపం ఆర్పేస్తాడు. చూసే వాళ్ళకి వేరే అర్థం వస్తుంది. ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళు తాగుబోతులు, వాళ్ళకి ఉత్సవం నిత్యము తెలియదు. వాళ్ళు వేళాకోళాలు చేస్తూ అతన్ని మోసుకొని పోతారు. తిరిగి వచ్చాక అతనికి మళ్ళీ సేవ చేసేది కూడా సావిత్రి. అట్లా ఇక్కడ ఉపేంద్రుడి క్యారెక్టర్ చాలా హైలైట్. అతను తన భార్యని తప్ప వేరే స్త్రీని కన్నెత్తి చూడడు. అత్యంత నిజాయితీ గల మనిషి, అత్యంత శీలం కలిగిన మనిషి. ఎందుకంటే ఇక్కడ ఒకటి, అతను తన మరదలికి పెళ్లి సంబంధం చూస్తూ ఉంటాడు. మరదలికి పెళ్లి సంబంధం చూడమని మామగారు ఈయనకి ఉపేంద్రుడికి రాశాడు.
అయినప్పుడు ఆ అమ్మాయి కాలు కొంచెం అవుడు అనే విషయం కూడా దివాకరుడికి చెప్పేశాడు. అటు దివాకరుడికి ఇటు శశికి ఇద్దరికీ లాభం కలిగే విధంగా, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులనే ఇచ్చి చేసే శశికి ఉత్తర దివాకరుడికి పెద్ద చదువు అంతా ఇది లేదు కాబట్టి శశికి ఉన్న ఆస్తి కూడా అతనికి సొంతం అవుతుంది. అలాగే ఏంటంటే శశికి కూడా మంచి వరుడు, అమ్మాయి కాలు పట్టేసింది కాబట్టి, కాలు సరిగా లేదు కాబట్టి ఇన్ని విధాలు ఆలోచించాడు. చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి ఉపేంద్రుడు. ముందు ముందు వీళ్ళందరి క్యారెక్టర్స్ కూడా మనకి చాలా బాగా తెలుస్తాయి. 18 ఏళ్ళ అమ్మాయి ఎంతో పెద్దరికం తెచ్చుకొని, మీకు ఇందాక పిక్ చూపించాను కదా వీడియో మధ్యలో, ఎంతో పెద్దరికం తెచ్చుకొని ఒక కుటుంబ బాధ్యతలు అన్నీ నిర్వహించడం ఒక కోడలిగా, మరిదికి ఆ సమయానికి ఆహారం పెట్టి అతని మంచి చెడులన్నీ గమనించడం, ఇవన్నీ కూడా మన సంస్కృతి మన విలువలు అన్నీ కూడా ఈ పాత నవలలో ముఖ్యంగా శరత్చంద్ర నవలలో మనకి ఎంతో బాగా కనిపిస్తాయి. మీరందరూ కూడా ఈ నవలను ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను. లైక్స్ మాత్రం కొట్టండి. చాలామంది బాగుందని మళ్ళీ మెసేజ్లు పెడుతున్నారు ఇంతకుముందు వేరే వాటికి కూడా. దయచేసి లైక్స్ తప్పకుండా కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.